హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. ఈరోజైతే నేను సిమ్లా మిర్చి ఒక ఆనియన్ పెరుగుతో అయితే ఒక రెసిపీ చేశాను లంచ్లోకి. సో టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూద్దాం. ముందుకైతే ఒక ఆనియన్ని తీసుకొని నీట్గా పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక క్యాప్సికమ్ కూడా తీసుకొని అదే సిమ్లా మిర్చి తీసుకొని దాన్ని కూడా పొడుగ్గా సన్నగా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని వీటిని అన్నిటినీ పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకొని ఒక ప్లేట్లో అయితే తీసి పక్కన పెట్టుకొని ఇక్కడ చిన్న రోళ్ళు ఉంటే తీసుకొని ఈ పల్లీలని కచ్చాపచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్లేట్లోకి తగినంత కారం, తగినంత పసుపు, తగినంత ఇందాక మనం దంచుకున్న పల్లీలు, తగినంత సాల్ట్, తగినంత ధనియాల పొడి కూడా వేసుకొని కొద్దిగా వంట నూనె వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని తగినంత జీలకర్ర, వెల్లుల్లివి సన్నగా తరుముకొని వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందాక మనం కలుపుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, ఆనియన్, క్యాప్సికమ్, అదే సిమ్లా మిర్చి, సో దాన్ని కూడా దాంట్లో వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనమైతే 2 కప్స్ పెరుగు తీసుకొని దాన్ని బాగా మిక్స్ చేసి దాన్ని దీంట్లో క్యాప్సికంలో వేసేయాలి. ఇలా వేసుకొని బాగా మగ్గిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా యమ్మీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.